అందరూ పలకలు తీసుకొచ్చారా? ఓకే. మీలో కొద్దిగా చదువు తెలిసిన వాళ్ళెవరో, బొత్తిగా ఏమీ తెలియని వాళ్ళెవరో వివరంగా నాకు తెలిస్తేనే వాళ్లకు తగిన విధంగా నేను విడివిడిగా పాఠాలు చెప్తాను. ఏది ఏమీ తెలియని వాళ్ళు మాత్రం చేతులెత్తండి చూద్దాం. నాకు అసలు ఏమీ తెలియదే. నాకు మాత్రం తెలిసింది. ఆడపిల్ల దగ్గర ఏమీ తెలియదు, ఎందుకు ఒప్పుకోవాలి? దించు చెయ్యి. 10 మంది ఉన్నారు. ఓకే. ఈ 10 మంది తప్ప మిగిలిన వాళ్లకు కొంతవరకు ఏలు తెలుసు కదా? నాకు నీతి సూక్తులు కూడా బాగా తెలుసు. నాకు కాకా కాకా కంటొస్తుండే. మా ఇంటి కరెంటు బిల్లుకి నేనే సంతకం పెడతానండి. సరే సరే, తెలిసిన వాళ్ళ గురించి సమస్య లేదు. చేతులెత్తిన 10 మంది మాత్రం లేచి పక్కకొచ్చి నించోండి. ఏం టీచర్, మీ పోటీ ఏమీ తెలియని వాళ్ళని పిలిచి రాత్రులు ఇక్కడ బుర్ర బాలగొట్టిన కంటే మీ అందరిని ఇలా పంపించేసి మాకు మాత్రం ఇక్కడ పాఠం చెప్తారనుకుంటాను. ఏం టీచర్? నో 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 నో, ఆ పని చేయను. ముందుగా వాళ్ళకే నేర్పిస్తాను. ఇది చేతులెత్తిన 10 మంది మాత్రం ఇలా వచ్చి నించోండి. ఇప్పుడు ఒక్కొక్కరే బోర్డు దగ్గరికి రండి. నేను ఏ విధంగా ఆలు రాయాలో నేర్పిస్తాను. అది బాగా చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళ పలకల మీద 10 సార్లు రాయాలి. ఏది ముందుగా ఒక రండి. నేను బోర్డు మీద ఎలా రాయిస్తానో చూసి మీరు అలాగే రాయాలి. టీచర్ ఇంకోసారి. అవునవును, ఒక్కసారి రాస్తే రాదు, 2-3 సార్లు రాయాలి. అలా అన్యాయంగా నా బతుకులో నిప్పులు పోసావు కదయ్యా. నేను ముందుగా చెయ్యెత్తి వాళ్ళతో లైన్లో నిల్చుంటే ఇప్పుడు నాకు అవకాశం వచ్చేది కదయ్యా. ఇప్పుడు మాత్రం ఏమైపోయింది? లేచి ఇద్దరం వెళ్ళి వెనక లైన్ లో నుంచున్నాం. టీచర్ అడిగిందంటే ఏదో పరాగ్గా ఉన్నామని చెబుదాం. లేవయ్యా, లే లే. తర్వాత ఎవరో రండి. ఏం టీచర్, మీ పేరు మాలా? మాలో గీలో అదంతా మీకెందుకు? ముందు పాఠాలు చూసుకోండి. రాయండి. అక్కడ ఆ రాశాను కదా, దానిపైనే రాయండి. ఏం టీచర్, అందరి చేతులు పట్టుకున్నారు, నా చేయి పట్టుకోరా? అదే ఆ రాశానుగా, దాని మీదనే దిద్దండి. టీచర్, నేను రాస్తే వంకరగా వస్తుంది, తిన్నగా రాదండి. ఏమిటండి, కొంచెం కూడా ప్రయత్నించకపోతే ఎలా? ఏది అది చూడండి. ఇక మీరెళ్ళి మీ పలక మీద రాయండి. తర్వాత ఇక్కడ చూడు. పంప ముంచుకురా దొంగ సచ్చినోడా. కుర్రాడి దగ్గర డబ్బులు తాడొద్దురా నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ రోజు ఇదే విధంగా ఆడడం వల్లగా కుర్రాడు డబ్బులు మింగేశాడు. ఇంకా నీకు బుద్ధి రాలా? ఇక మళ్ళీ డబ్బులు ముట్టుకున్నావో నీ కాలా చేయి విరిచి పారేసి. కుర్రాన్ని ఇలా తీసుకురా. ఇక మీద కుర్రా నువ్వు చూసుకోనక్కర్లేదు. ఇంకా తీసుకోమ్మా. మాస్టర్ అయ్యా, ఏదో ఒకసారి తెలియక జరిగిపోయింది, ఇక మళ్ళీ జరగదయ్యా. బాబు 10 పైసలు మింగింది కూడా నాకు బాధలేదు, కానీ అపవాదు ప్రమీల మీద వేసి చివరి వరకు నోరు మెదపే చూడు. కూర్చోమ్మా, మీరు అన్నం పెట్టండి. ఏమిటమ్మా ఇది? ఘోరమైన మొక్కుబడిలా ఉండే, ఎందుకని? ఆ రోజు కుర్రాడు డబ్బులు మింగినప్పుడు బతుకుతాడో లేదో అనుకున్నాం కదా, అప్పుడు మొక్కుకుంది కుర్రాడు తేరుకుని బతికితే మట్టేనం తింటానని. ఈ వరుసలో ఉన్న ఎవరికి భోజనం లేదు, అందరూ ఇళ్ళ పోయితేనండి. చాలా అన్యాయం బాబు. నీ పన్ను చూసుకో. లేదు పోండ్రా. పోండ్రా, లేదంటే మాస్టర్తో చెప్తా. పెద్ద మాస్టర్ పరా. రత్నం,
ఏంటే పిల్లలతో గొడవ? అదంతా ఏం కాదు సార్, పిల్లలు భోజనం సరిగ్గా లేదని చెప్తున్నారు. లే సార్, ఇతను అబద్ధం ఆడుతున్నాడు. 20 మందికి భోజనం చాలేదు. 20 మందికి ఎలా అన్నం సరిపోలేదు? సార్, ముందుగా వచ్చి కూర్చున్న పిల్లలు కాస్త ఎక్కువగా తినేశారు సార్. కాదు సార్, అతను ఎప్పుడు 2 గంటలు వేస్తాడు, ఇతను 1 గంటే వేస్తున్నాడు. అప్పుడు కూడా చాలేదు. 4 రోజుల నుంచి ఏ పని చేస్తున్నాడు. ఆదిత్య కొట్టినాడు. 20 మందికి భోజనం ఎలా తగ్గుతుంది? చెప్పు, భోజనం ఎలా తగ్గింది? ఒరే రత్నం, భోజనం తీసుకురావటమే మన పని. తగ్గిన దానికి మన సమాధానం చెప్పక్కర్లేదు. నువ్వు మాట్లాడుకుంటారా? ఏంటయ్యా లేటు? బళ్ళో కొద్దిగా లేట్ అయింది. క్యాన్లో కొంచెం నీళ్లు పోయించు. ఏమయ్యా, అన్నం తీసుకొస్తున్నారు, అలాగే నీళ్లు తీసుకురాకూడదా? ఎందుకే మా ప్రాణాలు తీస్తారు? రే సుబ్బరాయుడు, ఆ క్యాన్లో ఉన్న నీళ్లు తీసుకెళ్ళి ఇవ్వు. ఇదిగో వేడిగా ఉన్నాయి, తిను. ఏమిటయ్యా, ఎప్పుడు చూసిన ఇవే గారిలా? రే డ్రైవర్కి స్ట్రాంగ్ టీ ఇవ్వరా. ఇదిగో గత వారం నీ దగ్గర చేబోదులు తీసుకున్నానే, ఆ 50 రూపాయలు తీసుకో. ఆగు, క్యాన్ కిందికి దించు. ఒట్టి క్యానే నీళ్లు పోసి తీసుకెళ్తున్నాను. సరే దించి చూస్తాను. లేదు సార్, ఉట్టి నువ్వు ఉండు. నీళ్ళకేనే. దించు కిందికి. ఏమయ్యా, రోజు నీళ్ళిచ్చే సాగుతో ఈ పని సాగుతుందా? గవర్నమెంట్ వారు మంచి చేసినా కూడా వీళ్ళు చెడగొడుతున్నారు. ఊరుకోండి. తప్పు చేయడం అందరికీ సహజం. ఇక మీదట ఇలాంటి పనులు చేయకు. స్కూల్లో పిల్లలు ఆకలితో ఉంటారు. ఇద్దరు ఈ కాంతో బండ్లు బయలుదేరండి. నీ పని ఏదో నువ్వు చూసుకో. లేనిపోని పెత్తనాలు చేయకు. Thank you.